పౌరాణిక చిత్రాల్లో పాండురంగ మహత్యం విశిష్ట స్థానం పొందింది. నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భక్త పుండరీకుని కథను అద్భుతంగా తెరకెక్కించింది. నందమూరి తారక రామారావు, అంజలీదేవి ముఖ్య పాత్రలు ధరించారు. కన్నడ చిత్రసీమకు చెందిన బి. సరోజాదేవి తెలుగు తెరకు పరిచయమయ్యారు. బాలకృష్ణుని పాత్రలో విజయనిర్మల ప్రేక్షకుల మన్ననలు పొందారు. కమలాకర కామేశ్వరరావు నిర్దేశకత్వంలో వెలువడిన మొదటి పౌరాణిక చిత్రం ఇదే కావడం మరో ముఖ్యాంశం. పాండురంగ మహత్యం 1957 నవంబర్ 28న విడుదలైంది. అద్వితీయ విజయం సాధించింది. ఎన్టీఆర్ భక్తుని పాత్రలో ఒదిగిపోయారు. శాంత, కరుణ రసాలను అనితర సాధ్యంగా ఆవిష్కరించారు. టీవీ రాజు అద్భుత స్వరాలను సమకూర్చారు. సముద్రాల జూనియర్ సాహిత్యం, ఘంటసాల గాత్రం అజరామరమని చెప్పవచ్చు. ఈ సినిమా విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, కాకినాడలలో దిగ్విజయయాత్ర సాగించింది. 100 రోజులు పైబడి ఆడింది. 1958 మార్చి 9న విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్లో శతదిన విజయోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్, అంజలీదేవి, పద్మనాభం, టీవీ రాజు, కమలాకర కామేశ్వరరావు, నిర్మాత త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఈ చిత్రం విజయవాడ, గుంటూరులో 24 వారాలు ఆడింది. పాండురంగ మహత్యంలో నాగయ్య, పద్మనాభం, షావుకారు జానకి, గోవిందరాజులు సుబ్బారావు, కేవీఎస్ శర్మ, శివరావు, వంగర, పేకేటి, ఏవి సుబ్బారావు, ఛాయాదేవి, అమ్మాజీ, కుశలకుమారి, రీటా తదితరులు నటించారు. ఈ చిత్రం విడుదలై 68 సంవత్సరాలైంది. కన్నవారికి సేవ చేయడమే పిల్లల జీవిత పరమార్థమని ఈ సినిమా ప్రబోధిస్తుంది. ఎన్టీఆర్ అద్వితీయ నటన, టీవీ రాజు సంగీతం, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రాన్ని అజరామరం చేశాయి. Subscribe to our channel.